నమస్తే, నేను మీ తేజ. విజయనగరం జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. కొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కనున్న నవవధువు విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ఎస్, ఇదంతా కూడా విజయనగరం జిల్లా కొంట్యాడ మండలం నరవ విలేజ్లో జరిగింది. చనిపోయిన ఆ అమ్మాయి పేరు రేణుక. రీసెంట్గానే ఆమెకి మ్యారేజ్ ఫిక్స్ అయింది, డేట్ని కూడా ఫిక్స్ చేశారు. ఇంకొక వారం రోజుల్లో పెళ్ళి కూడా జరుగుతుంది. అయితే ఆమె ఒక సేల్స్ గర్ల్. గత సంవత్సరం డిసెంబర్లో ఒక బట్టల షాప్లో జాయిన్ అయింది. తర్వాత ఆమెకు ఒక మంచి సంబంధం వచ్చిందని పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసి నిశ్చితార్థం చేసి పెళ్లి డేట్ని ఫిక్స్ చేశారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అండగా ఉండి ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేస్తుంది. సో దీంతో అమ్మాయికి పెళ్లి చేయాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఒక నిర్ణయం తీసుకుని ఒక మంచి సంబంధం వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి డేట్ని ఫిక్స్ చేశారు. పేరెంట్స్ బోనేలు శ్రీను అలాగే వరలక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడు వాళ్ళ జీవితం. అలాగే ఈ పెళ్లి కొరకు చాలా డబ్బును కూడా వాళ్ళు ఖర్చు చేశారు అమ్మాయి కోసం. అయితే ఏప్రిల్ 19 ఆదివారం ఆ రోజు ఏదైతే ఆమె పని చేస్తుందో ఆ బట్టల షాప్ యొక్క ప్రచారం కోసం ఆమె బయటికి వెళ్ళింది. వాళ్ళ యాజమాన్యం పిలిచారని చెప్పేసి ఒక ఆటోలో వెళ్ళి ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. దీనికోసం సిరిపురం, మురపాక, పెదవేనెలి ఇంకా అటువంటి గ్రామాలన్నీ కూడా తిరిగి ఆ బట్టల షాపుకి సంబంధించిన పాంప్లెట్స్ అన్ని కూడా పంచిపెట్టి, అయితే పూర్తిగా తన పని ముగించుకుని సుమారు సాయంత్రం తిరిగి వస్తున్న టైంలో వాళ్ళ విలేజ్లోనే నరవ విలేజ్ వాళ్ళది, అక్కడనే ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడికి వచ్చేసరికి ఆటోలో నుంచి ఆమె జారి కింద పడింది. స్పాట్లోనే ఆమె ప్రాణాలు విడిచిందంటూ కూడా. దీంతో వాళ్ళ కుటుంబ మొత్తం కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ నవవధువు వాళ్ళ ఇంట్లో విషాద ఛాయలు కమ్ముకునేనే. సో దీంతో ఆ ఊరంతా కూడా పూర్తిగా కన్నీరు పెట్టారు. ఎందుకంటే ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి చాలా మంచిది, చక్కగా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి చాలా హెల్ప్ చేసింది ఆమె, ఒక కొడుకులాగా హెల్ప్ చేసింది. కానీ చివరికి ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చనిపోయిందంటూ కూడా పక్కనున్న వాళ్ళ ఎవరైతే ఇంటి పక్కన ఉంటారో వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా విజయనగరం జిల్లాలో జరిగింది. గంట్యాడ మండలం నరవ విలేజ్. రేణుక ఒక బట్టల షాప్లో సేల్స్ గర్ల్స్గా పనిచేస్తూ ఉంది. రీసెంట్గా రేణుకకి ఒక సంబంధం వచ్చింది, మంచి సంబంధం అని చెప్పేసి ఆ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి నిశ్చితార్థం కూడా చేసి పెళ్లి డేట్స్ని ఫిక్స్ చేశారు. ఇంకొక వారం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ నవవధువు విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ఎక్కడైతే ఆమె పని చేస్తుందో ఆ బట్టల షాపు యొక్క ప్రచారం కోసం, దానికి ప్రమోషన్స్ కోసం బయటికి వెళ్ళింది. తర్వాత విధి ఆడిన వింత నాటకానికి బలైంది. తమ గ్రామంలోనే హనుమాన్ టెంపుల్ వద్ద ఆమె ఆ ఆటోలో నుంచి జారిపడి అక్కడే స్పాట్లో చనిపోయింది. సో దీంతో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కన్నీరు అవుతున్నారు. ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. సో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ నవవధువు ఆ రక్తం ముడుగులో కనిపించడంతో ఇటు గ్రామస్తులు కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఒక్కొక్కసారి ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే పెళ్ళైన కొన్ని గంటల్లోనే చనిపోతున్నారు. పెళ్లిపీటలు ఇంకొక గంటలో అరగంటలో ఎక్కాల్సిన వధువు కావచ్చు, వరుడు కావచ్చు, వాళ్ళు కూడా ఇదంతా కూడా విధి వల్ల ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఇదైతే చాలా బాధాకరమైన ఘటన. మన స్క్రీన్ పైన చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. పేరెంట్స్కి చాలా హెల్ప్ చేసింది, పేరెంట్స్కి చాలా తోడు ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా ప్రాణాలు విడవడం నిజంగా చాలా బాధ.